రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఏమండి, ఏంటండి జరిగిన దానికి బాధపడుతున్నారా? ఎందుకు సీత బాధపడ్డాం? ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఎప్పుడో అనుకున్నదే కదా. ఊహించనిది ఎదురైతే బాధపడాలి, కానీ ఈ పరిస్థితి ముందే ఊహించింది. కాకపోతే అమ్మా నాన్నల గురించి ఆలోచిస్తుంటే నా మనసు బరువుగా అనిపిస్తుంది. వాళ్ళిదంతా ఊహించలేదు సీత. ఎందుకంటే అమ్మా నాన్నలు ఎప్పుడూ నన్ను పెంపుడు కొడుకులా చూడలేదు, కన్న బిడ్డగానే చూశారు. వాళ్ల కళ్ళ ముందు ఆడుకుంటూ అల్లరి చేస్తూ ఎంతో అపురూపంగా పెరిగిన నేను ఈరోజు అందరి ముందు అల్లరి పాలు కావడం ఊహించలేకపోయారు. బాలు నోటి నుంచి అలాంటి మాటలు వినాల్సొస్తుందని నేను అనుకోలేదు సీత. నేనెప్పుడూ ఈ ఆస్తికి ఒక కాపలాదారుడిగా ఉన్నానే తప్ప ఏ రోజు వాటాదారుడిగా లేను. కానీ నన్ను వాళ్ళు... ఏమండి, బాధపడొద్దు. ఇదంతా ఆ శశి ఆడించింది. బాలు మనసులో విషబీజాలు నాటింది. అవి శశి మాటలే కానీ బాలు మనసులోంచొచ్చినవి కాదు. తను బాలుని పూర్తిగా మార్చేసింది. ఏది ఏమైనా నిజమేంటో అందరికీ తెలిసిపోయింది సీత. ఇక మనం ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోదాం సీత. ఎక్కడికి వెళ్ళిపోతావండి? తెలీదు, కానీ మనకిక్కడుండే అర్హత లేదు. వెళ్ళిపోవాల్సిందే సీత. ఏ రోజైనా నేను అందరికీ దూరం కావాల్సిన వాణ్ణే. ఇన్ని రోజులు ఈ ఇంటి కోసం, అమ్మా నాన్నల కోసం, నా తమ్ముళ్ళ కోసం ఇక్కడున్నాను. ఇప్పుడు నాకు స్థానం లేదు. వెళ్ళిపోదాం సీత. ఏమండి, మీరే చెప్పారు కదా ఇంతకాలం మీరు మీ అమ్మా నాన్నల కోసం ఉన్నారు అని. చిన్నప్పటినుంచి వాళ్ళ ప్రేమానురాగాలు పంచుకుని ఇప్పుడు వెళ్ళిపోతాను అంటే మీ అమ్మా నాన్నలు ఒప్పుకుంటారా? ఖచ్చితంగా ఒప్పుకోరు. అందుకే వాళ్ళ ఆపకముందే మనమే వెళ్ళిపోవాలి. అమ్మా నాన్న తాతయ్య ఎవ్వరు చూసినా మనం వెళ్లకుండా ఆపేస్తారు సీత. మనం ఇక్కడే గనుకుంటే సమస్యలు మరింత పెరుగుతాయి. అందుకే వెళ్ళిపోదాం. ఏంటండి మీరు? బాలు శశి ఏదో అన్నారని దాన్ని ఇంత సీరియస్ గా తీసుకుంటారా? ఈ ఇంటికి పెద్ద తాతయ్య గారు, ఆయనకి అభ్యంతరం లేదు. ఆ తర్వాత స్థానం అత్తమ్మ మావయ్యలది, వాళ్ళకి కూడా అభ్యంతరం లేదు. అలాంటప్పుడు శశి బాలు ఏమంటే ఏంటి? వాళ్ళ మాటలు మనం ఎందుకు లెక్క చేయాలండి? అంటే మెడపట్టి బయటికి నెట్టేంత వరకు సిగ్గు లేకుండా ఇక్కడే ఉండిపోతారా? ఇప్పటి వరకు ఈ ఇంటికి పెద్ద కొడుకు హోదాలో ఉండి ఉద్ధరించింది చాలదా? నిజం బయటపడిన తర్వాత కూడా ఇంకా ఏ మొహం పెట్టుకొని ఇక్కడే ఉంటారు మీరు? మేము నీకోసం ఉండాలనుకోవట్లేదు. అత్తమ్మ మావయ్యల కోసం, ఈ ఇంటి పెద్ద తాతయ్య గారి కోసం ఉండాలనుకుంటున్నా. వాళ్ళ పేర్లు చెప్పుకొని గబ్బిలాగా ఈ ఇంటినే పట్టుకొని వేలాడాలనుకుంటున్నారా? మీరు బయటికి వెళ్తే ఎందుకు పనికిరారు అని మీకు తెలుసు. ఇన్ని రోజులు ఈ ఇంటి బిడ్డ అని చెప్పుకొని దర్జాగా బ్రతికారు. బయటికి పోతే కష్టాలు పడాల్సి వస్తుందని నాటకాలు ఆడుతున్నారా? మీ డ్రామాలాపి బయలుదేరండి. బ్యాగులు సర్దుకోండి. శశి,
రామన్నయ్య నాకు సొంత అన్నయ్య కాకపోవడం ఏంటి? ఎవరేం చెప్పినా నేను నమ్మను. రామన్నయ్య ఎప్పటికీ నా అన్నయ్యే. అమ్మ కడుపున పుట్టినా పుట్టకపోయినా తనే మాకు పెద్దన్నయ్య. అయ్యా ఇవిగోండి స్వీట్స్. వెంటనే ఈ స్వీట్స్ అన్నిటినీ అందరికీ పంచేయి. మనకి తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అందరికీ పంచేయి. దేనికయ్యా? దేనికేంట్రా పిచ్చోడా? ఆ రామ్ గడ్కి ఆ ఇంటికి ఏ సంబంధం లేదు అనే నిజం తెలిసింది. ఈ శుభవార్త ఊళ్ళో ఇంటింటికి తిరిగి మరీ ప్రచారం చెయ్యాలి. ఇటీ ఊళ్ళో ప్రతి ఒక్కరి నోరు తీపి చేసి అందరికీ ఆ రామ్కి రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఏ సంబంధం లేదని చెప్పాలి. అలాగే బాబు. అర్థమైందా? అర్థమైంది. ఇక బయలుదేరు. తీసుకోండి. ఆగండి. ఏంటి మీరు చేస్తున్న పని? మాకు తెలిసిన నిజాన్ని నలుగురికి తెలిసేలా ప్రచారం చేస్తున్నావా మూల్య? అందరి నోళ్ళు తీపి చేస్తున్నాం. ఉండు, మొదటిగా నీ నోరు తీపి చేస్తాను. ఏది నోరు తెరు. ఏంటండి ఇది? ఇలాంటి తప్పులు ఎందుకు చేస్తున్నారు? మా ఇంటి విషయాలు అందరికీ ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది? ఉందే, ఖచ్చితంగా అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా రాణి రాధాకృష్ణల గారి పెద్ద కొడుకుగా చలామణి అయిన రామ్ అసలు సొంత కొడుకే కాదు కదా. ఆ ఆస్తికి రామ్కి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయం నలుగురికి తెలిస్తేనే కదా రేపు 4 భాగాలు కావాల్సిన ఆస్తి 3 భాగాలు చేసినా ఎవరు మాట్లాడకుండా ఉంటారు. దీన్నే ముందు చూపు అంటారు కోడలా. ఆస్తి 3 భాగాలు చేస్తారా? అవును, ఆ రామ్కి వాటా లేదు. అతనికి రావాల్సిన దాన్ని ముగ్గురే పంచుకుంటారు. ఒక పని చేస్తావా మూల్య? రామ్కి పంచాల్సిన వాటాని నీకు రాసివ్వమని మీ అమ్మా నాన్నల్ని అడిగేవే అనుకో, మనకి బోలెడంత ఆస్తి కలిసొస్తుంది. ఏమంటావ్? ఏంటత్తయ్య మీరు మాట్లాడేది? అవతల మా కుటుంబం బాధలో ఉంటే మీరిక్కడ ఆస్తుల్లో వాటాలు వస్తాయని లెక్కలేసుకుంటున్నారా? ఏం తప్పుగా మాట్లాడుతున్నాడు? అతను ఈ ఇంటి బిడ్డ కాదు, తనని కన్నవాళ్ళు ఎవరో తెలియదు అని అంటున్నాడు. అంతే కదా? అదే నిజమైనప్పుడు అది తప్పెలా అవుతుంది? శశి, ఎందుకత్తయ్య అరుస్తున్నారు? మీ కోపం, మీ ఆవేశం నిజాన్ని అబద్ధంగా మార్చలేవత్తయ్యా. అది గుర్తుపెట్టుకోండి. అమ్మా, ఏంటమ్మా ఇది? ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు. రామన్నయ్య గురించి ఆ డీపీగా ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు. అతను చెప్పింది నిజమా? రామన్నయ్య మా సొంతన్నయ్య కాకపోవడం ఏంటమ్మా? అడుగుతున్నాడు కదా, చెప్పండి. ఇన్ని రోజులు మా అందరినీ ఎలా మోసం చేశారో చెప్పండి. ఏ సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి మా అన్నయ్యగా ఒక రిలేషన్ కలిపి తను మా మీద పెత్తనం చేస్తుంటే మీరు ఎలా చూస్తూ ఊరుకున్నారు చెప్పండి. రే బాలు, ఏంట్రా ఇది? రాము ఏనాడైనా మీ మీద ప్రేమ చూపించాడే కానీ ఆ అధికారాన్ని చూపించలేదురా. ఆ వాడి అభిమానాన్ని మీరు అధికారం అనుకుంటే ఎలారా? తాతయ్య, మీరు ఊరుకోండి. ఈ విషయం నేను మా అమ్మా నాన్న తేల్చుకోవాలి. మాట్లాడు వెంటమ్మా. వీడొచ్చేమో నా షర్టు పట్టుకుని
నేను అబద్ధం చెప్పానంటున్నాడు. నిజమేంటో నువ్వే చెప్పమ్మా. అసలు ఈ పెద్ద మనిషి ఒక్కడేనా, లేదా ఈ ఆదిత్యగాడు కూడా నీకు పుట్టలేదా? నోర్మోయ్! నన్నే కొడతావా? హౌ డేర్ యూ! అమ్మతో మర్యాద లేకుండా మాట్లాడితే కొట్టడం కాదు, నిలువున చీరేస్తాను. నీకు నా మీద కోపం ఉంది. నేను నీకు అన్నని కాదని చెప్పు. నా వల్ల నువ్వు బాధపడ్డావని ఫీల్ అయితే నన్ను ఏమైనా అను, నేను నోరెత్తను. కానీ అమ్మని తక్కువ చేసి మాట్లాడితే నేను ఊరుకోను. ఊరుకోవా? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఆవిడ మా అమ్మ, నాకు మాత్రమే అమ్మ. నీకు కాదో? అసలు నీకు అమ్మ అని పిలిచే అర్హతే లేదు. నాకే కాదురా, ఈ ప్రపంచంలో ఏ బిడ్డకైనా ఏ అమ్మనైనా అమ్మ అని పిలిచే అర్హత ఉంది. ఏంటత్తయ్య ఇది? మీ కళ్ళ ముందు ఇతను మీ కన్న కొడుకుని చంప పగలు కొడుతుంటే మీరు అలా చూస్తూ ఉన్నారే? అంటే మమ్మల్ని ఏం చేసినా మీకు పర్వాలేదా? మన ఆదిత్య నోటికొచ్చినట్టు మాట్లాడాడు. నిన్న మీరు కొట్టారు, ఈరోజు నా భర్తని ఈయన కొట్టాడు. అంటే నిజాలు మాట్లాడితే కొట్టి చంపేస్తారా? మాకు ఇంట్లో విలువలేదా? ఎందుకమ్మా నిష్ఠూరంగా మాట్లాడతావు? ముందు నీ భర్త ఎలా మాట్లాడాడో నీకు తెలీదా? అందుకని ఈ ఇంటికి సంబంధం లేని మనిషి మా ఆయన్ని కొడతాడా? సంబంధం లేదు అని నువ్వంటే సరిపోదు. వాడికి సంబంధం ఉంది. వాడు నా కొడుకు. అంటే హో, మేము పరాయి వాళ్ళం అయిపోయాం కదా. అలాగే బాలు, ఇంత జరిగాక ఇంకా మనం ఇక్కడ ఎందుకు ఉండాలి? మనకి విలువ లేని చోట మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. పద, వెళ్ళిపోదాం. శశి, అనవసరంగా చిన్న విషయాన్ని పెద్ద చేయకు. ఈ కుటుంబాన్ని విడదీయకు. ఏది చిన్న విషయం? ఏది చిన్న విషయం? నా భర్తని పట్టుకుని కొట్టడం చిన్న విషయంగా ఉందా నీకు? మీరందరూ ఒక్కటై నన్ను బాలుని వేరు చేసి చూడడం ఇది చిన్న విషయమా? నువ్వే కొడుకువని అందరూ డిక్లేర్ చేశారు. మీరే ఉండండి, మేము వెళ్ళిపోతాం. బాలు, పద. ఆగు శశి, ఆగు. దీనంతటికీ కారణం నేను వెళ్ళిపోతాను. మీరుండండి. సీత, వెళ్దాం పద. రాము, నా మాట కాదని నువ్వు గడప దాటావు అంటే నా మీద బొట్టేరా. అమ్మా, ఇక్కడ ఉండటం అంతగా ఇష్టం లేదంటే వాళ్ళే వెళ్తారు, అంతేగాని నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. చూడండిరా, మీ అమ్మ ఎలా బాధపడుతుందో. ఇప్పుడు మీకు సంతోషంగా ఉంది కదా? రే, మీకు దండం పెడతానురా, దయచేసి ఈ కుటుంబాన్ని మాత్రం ముక్కలు చేయకండిరా. చివరికి మీరనుకున్నదే సాధించారు. రక్త సంబంధం ఉన్న మేము పరాయి వాళ్ళం అయిపోయాం. ఏ సంబంధం లేని మీరు సొంత వాళ్ళు అయిపోయారు. సరే,
ఈ సామ్రాజ్యాన్ని మీరే ఏలుకోండి. బాలు పద. బాలు బాలు ఆగరా. తొందరపడి చేయి చేసుకున్నందుకు నేను క్షమాపణ చెప్తున్నానరా. అరే సారీ బాలు, ప్లీజ్ మీరు వెళ్ళొద్దు. మీరు ఇక్కడే ఉండండి ప్లీజ్ బాలు. బాలు ప్లీజ్ దయచేసి తొందరపడద్దు, అర్థం చేసుకోండి ప్లీజ్. మీరిద్దరు ఇక్కడే ఉండండి. బాలు వెళ్దాం పద. బాలు బాలు అన్నయ్యతో మాట్లాడే అవకాశం దొరికితే చాలు దేవుడా. అమ్మా, ఇదిగో మీ ఇంటికి ఫోన్ చేసి మాట్లాడు. ఇక్కడ నువ్వు పడుతున్న ఇబ్బందులేంటో మీ ఇంట్లో వాళ్ళకి చెప్పమ్మా. ఈ నరకం నుంచి నిన్ను బయటకు తీసుకెళ్తారు. అన్నయ్య వదిన ఎవరో ఒకరు దయచేసి ఫోన్ ఎత్తండి. నాకు మీతో మాట్లాడాలనుంది. ఫోన్ లిఫ్ట్ చేయండి. అమ్మా చెప్పమ్మా. ముందు దీన్ని బయటికి లాగేసేరా. వదిన ముందు నువ్వు ఇంటికి వెళ్ళొదినా ప్లీజ్. ఏయ్ ముందు ఇక్కడి నుంచి బయటికి రాడో. గోరా మా వదిన జోలికి రాకు. వదిన నా మాట విను, నువ్వు వెళ్ళిపో. అమ్ములు నా మీద నీకు ఏమాత్రం అభిమానం ఉన్నా వెళ్ళిపోవదినా. నేనిక్కడ పడుతున్న బాధలేవి నాకు కష్టంగా అనిపించవు. కానీ నీకు గాని రామన్నయ్యకి గాని అవమానం జరిగితే మాత్రం నేను తట్టుకోలేను. ప్లీజ్ వెళ్ళిపో. గోరక్ చూస్తావేంటి, పంపించు. ఏయ్ వద్దు, నేనే వెళ్తాను. అమ్ములు పెద్ద నిలదీద్దామని వచ్చింది, నిలబడలేక వెళ్ళిపోయింది. ఇదిగో ఈ సీతే కాదు, ఆ రాముడొచ్చినా సరే నీకిదే పరిస్థితి. గుర్తుంచుకో. వెళ్ళి అంట్లు తవ్వుపో. ఎలా ఉండాల్సిన ఇల్లు ఎలా అయిపోయిందో చూడండి తాతయ్య. అన్నదమ్ములు ముగ్గురు కలిసి ఎంతో ఐకమత్యంగా ఉండేవాళ్ళు. ఒకరితో ఒకరు ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు. ఆ ప్రేమంతా ఏమైంది తాతయ్య? వాళ్ళ అనుబంధం చూసి నిజంగానే ఈ ఇల్లు అయోధ్య అంత గొప్పది అనుకున్నాను. అయోధ్య నిలయం అని పేరు పెట్టుకున్నందుకు ఆ పేరు నిలబెట్టుకుంటారనుకున్నానే కాని ఇలా కురుక్షేత్రంలా మార్చేస్తారనుకోలేదు. బాలులో ఇంత మార్పు వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. రాము మీద ఇంత ద్వేషాన్ని పెంచుకున్నాడు. కడుపున పుట్టకపోతే పరాయివాడైపోతాడా? ఇన్ని రోజులు రాము వాడి మీద చూపించిన ప్రేమ అభిమానం అవన్నీ మట్టిలో కలిసిపోయినట్టేనా? ఎంత అన్యాయం! విదేశాలకి పోయి ఉన్నతమైన చదువులు చదివితే ఉన్నతంగా ఆలోచిస్తాడనుకున్నానే కానీ ఇలా ఆలోచిస్తాడనుకోలేదు. చదువు అనేది విజ్ఞానాన్ని పెంచాలి కానీ మూర్ఖత్వాన్ని పెంచకూడదమ్మా. రాము ఈ కుటుంబం కోసం ఎంత కష్టపడ్డాడు, అదంతా మర్చిపోయి మాట్లాడుతున్నాడు. రాము అంటే ఇష్టం లేదు, వాడి నీడ కూడా నచ్చడం లేదు అంటే ఈ ఆస్తిపాస్తులు కూడా వద్దనుకోవాలి కదా. వాడి వల్లే బిజినెస్ నిలబడింది. ఈ కుటుంబం
ఈ రోజున ఈ స్థాయికి వచ్చింది అంటే అది కేవలం రాము వల్లే. అవును రాణి, రామ్ మనకి రుణపడి లేడు, మనమే వాడికి రుణపడి ఉన్నాం. అమ్మా, నువ్వొక పని చేయాలి. బాలుకి ఫోన్ చేసి వాణ్ణి ఏదో ఒకలాగా కన్విన్స్ చేసి రమ్మని చెప్పమ్మా. ఇప్పుడు మనం వాడిని పిలిచినా వాడు రావాలి కదరా. మనసులో విషయాన్ని నింపుకున్నాడు. ఇప్పుడు వాడిని పిలిచినా విషయమే కక్కుతాడు. ఈ పరిస్థితిలో వాడితో మాట్లాడకుండా ఉంటేనే మంచిది. అలా ఎలా వదిలేస్తాను తాతయ్య? బాలు ఈ ఇంటి బిడ్డ. వాడలా బయటికి వెళ్ళిపోతే పోయేది మన పరువే తాతయ్య. తమ్ముణ్ణి బయటికి పంపించి అన్నయ్య హాయిగా ఉన్నాడనే మాట నేను పడలేను తాతయ్య. అమ్మా, నువ్వు వెళ్ళి పిలిస్తే తమ్ముడు తప్పకుండా ఇంటికొస్తాడు. అమ్మా, దయచేసి నువ్వు వెళ్ళి మాట్లాడమ్మా. బాలుని ఇంటికి తీసుకురామ్మా. రే శ్రీరామ్, ఎవడ్రా నువ్వు? నా కూతుర్ని, నా అల్లుణ్ణి ఈ ఇంటి నుంచి బయటికి పంపించే అధికారం నీకెక్కడిదిరా? అసలు నువ్వు ఇక్కడుండే అధికారం ఎవరిచ్చారు నీకో? బావగారు, కాస్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. ఏంటండి అదుపులో పెట్టుకునేది? వీడికి ఇంటికి ఏంటి సంబంధం అని అడుగుతున్నా. ఇంకా వీడికి మర్యాద ఇవ్వాలా? అన్నయ్య గారు, రాము మా కొడుకు, మేము పెంచుకున్న మా పెద్ద కొడుకు. బాలు అయినా, ఆదిత్య అయినా, అమూల్య అయినా, ఎవ్వరైనా సరే వీడి తర్వాతనే. ఆ విషయం తెలుసుకొని మాట్లాడండి. ఎందుకమ్మా వీడిని అంతలా వెనకేసుకొస్తున్నావు? కన్న బిడ్డ కంటే ఎక్కువ వీడు? ఎక్కడ పుట్టాడో, ఎవరికి పుట్టాడో కూడా తెలియదు వీడికి. అమ్మా బాబు తెలియని ఒక అనామకుణ్ణి తీసుకొచ్చి మీ కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గనిపించట్లేదా మీకు? ఛే! వీడొక బజారు మనిషి. కులమేంటో మతమేంటో తెలియదు వీడికి. ఒక బికారి మనిషి వీడు. ఇలాంటి వాణ్ణి కొడుకని చెప్పుకుంటారా మీరు? పుట్టగానే వీణ్ణి వదిలేశారు అంటే వీడు అక్రమ సంతానంగా పుట్టినవాడై ఉంటాడు. చెచే, ఇలాంటి వాడు ఈ ఇంటికి కొడుకా? నన్నే కొడతావా? కొట్టడం కాదు, చంపేస్తాను. నా భర్త గురించి ఇంకొక్క మాట మాట్లాడితే చీరేస్తాను. పెద్దరికం చిన్నరికం అనేదే చూడను. నా భర్తని నిందించడానికి నీకేం అర్హత ఉంది? నీకు ఈ ఇంటికి ఏం సంబంధం ఉంది చెప్పు. నేను ఈ ఇంటికి వియ్యంకుణ్ణి. నా కూతురు గురించి అడిగే హక్కు నాకుంది. నీ కూతురు గురించి అడుగు, అంతేగాని నా భర్తని నువ్వు మాటలు అనకూడదు. ఎవరు అవునన్నా కాదన్నా నా భర్త ఈ ఇంటి బిడ్డ. వాళ్ళే ఆయన తల్లిదండ్రులు. ఇది మారేది కాదు. హలో శశి, బాలుని పిలు. ఎందుకత్తయ్యా? ఫోన్ చేసి మీ అబ్బాయి బ్రతికే ఉన్నాడో లేదో అని చెక్ చేసుకోవడానికా? శశి, మీరు చేసిన అవమానానికి వాళ్ళు నిజంగానే సూసైడ్ చేసుకునేవాడు. పక్కన నేనున్నాను కాబట్టి
జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను. హ. చూడు శశి, ఇప్పుడు నీతో వాదించే ఓపిక నాకు లేదు. ముందు ఫోన్ బాలుకివ్వు. నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఆయన నిద్రపోతున్నారు. అయితే వాడికి చెప్పు, రేపు వాడు ఇంటికి రావాలి. నువ్వు వాడిని వెంట పెట్టుకుని వచ్చి తీరాలి. ఆదిత్యని కూడా ఇంటికి పిలుస్తున్నాను. మన కుటుంబం అందరం కలిసి ఉండాలని నా నిర్ణయం. దానికోసం నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. మీరొస్తే అదేంటో మీ అందరి ముందు చెప్తాను. లేదంటే నేను తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేస్తాను. బాగా ఆలోచించి రేపు బయలుదేరండి. లేదంటే మీ ఇష్టం. ఏం డిసిషన్ తీసుకుంది? ఏంటంట? రేపు మనల్ని ఇంటికి రమ్మంటున్నారు. లేదంటే ఏదో నిర్ణయం తీసుకుంటాను అంటున్నారు. నిర్ణయమా? ఏ నిర్ణయం తీసుకుంటుందంట? ఏమో బాలు, ఏం చెప్పడం లేదు. నాకైతే ఏం అర్థం కావడం లేదు. కానీ ఆవిడ మాటలు చూస్తూ ఉంటే ఏదో పెద్ద నిర్ణయమే తీసుకుందని అనిపిస్తుంది. ఆ రామ్గాడ్ అక్కడే ఉన్నాడు కదా, ఏదో మాయ చేసి మీ అత్తగారి మనస్సు మార్చేసుంటాడు. మంచితనం ముసుగులో ఏదైనా చేస్తాడు వాడు. నా బాధ అంతా అదే కదా డాడ్. బాలు మంచితనాన్ని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఎన్ని దారుణాలు చేస్తున్నారో చూడండి. చివరికి తన ఇంట్లోనే తనని పరాయివాణ్ణి చేసి బయటికి పంపించేలా చేశాడు. ఇప్పుడు కూడా వాడు పెద్ద ప్లాన్తోనే ఉన్నాడు. లేదంటే మీ అత్తయ్య స్వయంగా ఎందుకు ఫోన్ చేస్తుంది? ఏం నిర్ణయం తీసుకుందో మరి. ఏ నిర్ణయం తీసుకుంటుందో అది చూస్తాను. ఆ రాముగాన్ని అవసరమైతే నా చేతులతో నేనే చంపేస్తాను. రేపే మనం వెళ్తున్నాం శశి. ఓకే, వెళ్దాం. సీత, ఒక్క నిమిషం. ఏమైందండి? అమ్మని చూసి వెళ్దామా? ఇప్పుడా? మళ్ళీ అమ్మని చూడగలనో లేదో తెలియదుగా సీత. ఒక్కసారి చూసి వెళ్దాం. అలాగేనండి. అమ్మా, నన్ను క్షమించు. నన్ను ఇల్లు దాటి వెళ్ళొద్దు అని నువ్వు చెప్పినా నీ మాట వినకుండా వెళ్ళిపోవాల్సి వస్తుంది. నీ మాట జవదాటడం తప్పేనమ్మా, కానీ నాకు తప్పట్లేదు. నన్ను క్షమించు. నేను ఈ ఇంట్లో ఉన్నంతకాలం బాలు, శశి ఇద్దరూ తిరిగి రారు. ఈ కుటుంబాన్ని ముక్కలు కానివ్వకుండా చూసుకుంటానని నీకు మాటిచ్చానమ్మా. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే నేను బయటికి వెళ్ళిపోవాలి. జీవితంలో మొదటిసారి నీ మాట దాటుతున్నానమ్మా. నన్ను క్షమించమ్మా. అమ్మా, పెంచిన ఈ కొడుకు కోసం నీ కన్న బిడ్డల్ని కూడా దూరం పెట్టినా నీ ప్రేమకి 2 చేతులు ఎత్తి దండం పెట్టడం తప్ప ఇంకేమీ చేయలేను. మరో జన్మంటూ ఉంటే నీ కడుపునే బిడ్డగా పుట్టి రుణం తీర్చుకుంటానమ్మా. అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ. కంటి నిండు
స్వర్గం తానో దుర్గం అనితర సాధ్యం తన మార్గం వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా సుగని అమ్మే ఒక మునిరా సీత కూర్చో. ముని పూజ ఎరుగని అమ్మే గుడి కదరా సీత, మనం ఈ రాత్రికి ఇక్కడే పడుకొని రేపు ఉదయాన్నే వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్తామండి? తెలీదు, కానీ ఇక్కడికి దూరంగా వెళ్ళిపోవాలి. తెల్లారేసరికి అమ్మ మన కోసం వెతకడం మొదలు పెడుతుంది. అమ్మ కంటికి కనిపించినంత దూరంగా మనం వెళ్ళిపోవాలి సీత. పోనీ మన ఇంటికే వెళ్దామండి. అక్కడికి వెళ్తే అమ్మ వెతుక్కుంటూ రాదనుకున్నావా? అమ్మకి ఆచూకీ దొరకనంత దూరం వెళ్ళిపోవాలి సీత. మనం ఎక్కడున్నామో అమ్మకి ఏమాత్రం తెలిసినా తను వెంటనే వచ్చేస్తుంది. కన్నీళ్లతో నా ముందు నిలబడి నువ్వు ఇంటికొస్తావా రావా అని అడిగితే అమ్మ మాట మళ్ళీ నేను కాదనలేను. మళ్ళీ నేను ఆ ఇంటికి తిరిగి వెళ్తే సమస్యలన్నీ మొదటికొస్తాయి. వద్దు సీత, ఇప్పటికే మన వల్ల అమ్మకి చాలా కష్టాలొచ్చాయి. నా వల్ల కన్న బిడ్డల్ని దూరం చేసుకోవాల్సిన పరిస్థితి రాకూడదు సీత. వీలైతే ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోదాం. ఈ రాత్రికి ఇక్కడే ఉండి తెల్లారక ముందే వెళ్ళిపోదాం సీత. ఏవండి, తెల్లారుతుందంటే నాకు భయంగా ఉందండి. అత్తమ్మ నిద్ర లేవగానే మీకోసం వెతుకుతారు కదా. మీరు కనిపించకపోయేసరికి ఆవిడ ఎంత విలువలాడిపోతుందో పాపం. నేను ఎక్కడికి వెళ్ళాను అని వెతకడం మొదలు పెడుతుంది. తన మాట కాదని ఇల్లు వదిలి వచ్చినందుకు కన్నీళ్లు పెట్టుకుంటుంది. నా రామ్ నా మాట జవదాటాడు, నేనంటే ప్రేమ లేదా అని ఏడుస్తుంది. అమ్మ కన్నీళ్లు నా కుండల్ని పిండేస్తూ ఉంటాయి. ప్రతి క్షణం అమ్మని తలుచుకుంటూ నేను జీవితాంతం బాధపడుతూనే ఉంటాను. కానీ తప్ప సీత, ఏమీ కాని నా కోసం ఇంత త్యాగం చేసిన అమ్మకు నేను చేయగలిగింది ఇదొక్కటే. తన కన్న బిడ్డల్ని తనకి దూరం కాకుండా చెయ్యాలంటే నా నిర్ణయమే కరెక్ట్. ఒక అమ్మాయి సిగ్గు విడిచి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పినా అతను ఏం సమాధానం చెప్పకుండా ఉండిపోయాడు. అతనెవరో తెలుసుంటే కనీసం నేనన్నా మాట్లాడదామనుకున్నాను. అది కూడా చెప్పలేదు. అతని మనసులో శైలు లేనప్పుడు అతనే కావాలని పట్టుబట్టి ఉండడం ఎంతవరకు సమంజసం? నువ్వే చెప్పాదిత్య. ఏదైతేనే నా కూతురు మనసు మార్చుకుంది. నేను చెప్పిన సంబంధం చేసుకుంటాను అంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదంతా నీ వల్లే జరిగింది ఆదిత్య. చాలా థ్యాంక్స్. నన్నంత ఇష్టపడిన శైలు ఈరోజు ఎందుకు తన ప్రేమను వదిలేసుకోవడానికి సిద్ధపడింది? అంటే నేనెవరో ఏంటో శైలుకి తెలిసిపోయిందా? అవును, ఖచ్చితంగా తెలుసుకుని ఉంటుంది. నేను ఒక మెకానిక్ని అనుకుని ప్రేమించిన మనిషి ఒక కోటీశ్వరుడి ఇంటి బిడ్డని అని తెలిసిన తర్వాత నన్ను ప్రేమించడం స్వార్థం అవుతుందనుకుని తన ప్రేమని త్యాగం చేసి ఉంటుంది. మాస్టర్, నేను బయటికి వెళ్ళొస్తాను. ఎక్కడికి ఆదిత్య? చిన్న పనుంది మాస్టర్, వెంటనే వచ్చేస్తాను.
అన్నయ్య, నీ గురించి అందరూ రకరకాలుగా మాట్లాడుతుంటే చాలా బాధేస్తుంది. నీ ప్రేమని, నీ అభిమానాన్ని చాలా మిస్ అవుతున్నాను అన్నయ్య. శైలు, నువ్వేంటి ఇలా వచ్చా? నీకోసమే. నా కోసమా? ఎందుకు? ఎందుకో నీకు తెలీదా? తెలీదు. తెలుసు, నీకన్నీ తెలుసు, కానీ ఏమీ తెలియనట్టు నటిస్తున్నావు. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. శైలు, ఒకటి చెప్పనా? ఒక మనిషి మీద కోపం వస్తే దాచుకోవచ్చు, అసహ్యం కలిగితే అణుచుకోవచ్చు, కానీ ప్రేమ కలిగితే మాత్రం ఆపుకోలేం శైలు. దాన్ని మనసులో అణిచి ఉంచలేం. పైకి ఎలా మాట్లాడినా కళ్ళు మాత్రం నిజమే చెప్తాయి శైలు. మనసులోని ప్రేమని కళ్ళు దాచుకోలేవు. ఇప్పుడు ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి. ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమించట్లేదు. ఈ మాట నాకంటే ముందు నువ్వే చెప్పావు శైలు. అప్పుడు ప్రేమించిన దానివి ఇప్పుడు ఎందుకు కాదంటున్నావు? అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. పరిస్థితులు ఎప్పుడూ ఒకటేలా ఉన్నాయి శైలు, కానీ అప్పటికి ఇప్పటికీ తేడా ఒకటే. ఏంటది? నీకు తెలిసిన నిజం. నేనెవరో తెలియనప్పుడు నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించావు. నేనెవరో నిజం తెలిసాక నీ ప్రేమని మనసులో దాచుకుంటున్నావు కాదా? నాకే నిజం తెలీదు. తెలుసు. నా ఆస్తి, అంతస్తు నీ ప్రేమకి అడ్డంగా మిగిలిపోతే నేను ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాను శైలు. నాకు ఇలా మామూలు మెకానిక్ జీవితం గడపడమే ఇష్టం. నా కోసం ఎందుకు నీ స్థాయిని వదులుకోవాలి? నీకు నేను తగిన మనిషిని కాను. కానీ నాకు మాత్రం నువ్వే తగిన మనిషివి శైలు. ఎందుకంటే నేను ఎవరో తెలియనప్పుడు, నేను మీ షెడ్లో పనిచేసే ఒక మామూలు మెకానిక్నని తెలిసినప్పుడు నువ్వు నన్ను ప్రేమించావు. ఆ ప్రేమలో నిజాయితీ ఉంది. మీ డాడీ నీ కోసం మంచి సంబంధం తీసుకొని వస్తే పెళ్లి చూపుల నుంచి సరాసరి వచ్చి నువ్వు నా ముందు నిలబడి నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పావే, ఆ ధైర్యం నాకు నచ్చింది. ఆ రోజు నువ్వు మాట్లాడిన ప్రతి మాట నా మనసులోకి సూటిగా దూసుకెళ్ళిపోయింది శైలు. ఆ రోజు నీ స్థాయి కాదని తెలిసినా నువ్వు నన్ను నిజాయితీగా ప్రేమించావు. ఈరోజు నేను అంతే నిజాయితీగా ప్రేమిస్తున్నాను శైలు. ఆస్తులు, అంతస్తులు మారచ్చేమో గాని ప్రేమలు మాత్రం ఎప్పుడూ మారిపోవు శైలు. నీ ప్రేమ నాకు కావాలి. గుర్తుపెట్టుకో, నాకు నువ్వే కావాలి. ఐ లవ్ యూ శైలు. I love you, Sailu.
హలో డాడీ. ఆదిత్య, నువ్వు వెంటనే ఇంటికి రావాలరా. ఏమైంది డాడీ? చెప్తున్నాను కదా, అర్జెంటుగా రావాలి. బయలుదేరి రారా. వస్తున్నాను. ఆదిత్య ఎందుకు వచ్చాడు? మనల్ని పిలిచినట్టే ఆదిత్యని కూడా పిలిచుంటారు, అందుకే వచ్చి ఉంటాడు. అసలు వాడినెందుకు పిలిచినట్టు? వాడు ఇంట్లోకి రావడానికి వీల్లేదని అమ్మ చెప్పింది కదా, మరి పని కట్టుకుని వాడినెందుకు పిలిచింది? లోపలికి వెళ్తున్నాం కదా, అన్ని వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడే తొందర ఎందుకు, పద కమ్. నానా, తాతయ్య, ఏదో అర్జెంట్ పని ఉంది, వెంటనే రమ్మని చెప్పారు. ఏంటన్నా, ఏంటది? మీ అమ్మ చెప్తుందిరా, కాసేపు వెయిట్ చెయ్యి. ఎందుకో రమ్మని పిలిచారు? చెప్తాను. అందరూ కలిసి వెయిట్ చేయండి. వారెవ్వా, నువ్వు నిజంగా చాలా తెలివిగలవాడివి రామ్. నీ తెలివికి హ్యాట్స్ ఆఫ్. ఏంటి వెటకారం ఆడుతున్నావా? వెటకారమా? నేనా? ఎంత మాట! నిజంగా నీ తెలివితేటలకి ఫిదా అయిపోయాను రామ్. నిన్ను ఇష్టపడినప్పుడు నువ్వు మంచివాడివి, చాలా సాఫ్ట్ నేచర్ ఉన్నవాడు అని అనుకున్నాను, కానీ నీలో ఇన్ని తెలివితేటలు ఉన్నాయని నేనెప్పుడూ అనుకోలేదు. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు. అసలు ఎందుకింత సెటైరిక్గా మాట్లాడుతున్నావు? ఇది సెటైర్ కాదు, నిజమే. నువ్వెంత తెలివిగలవాడివి కాకపోతే ఈ ఇంటికి నీకు ఏ సంబంధం లేదు అని తెలిసి కూడా ఈ ఇంట్లోనే పర్మనెంట్ గా తిష్ట వేశావు. ఎవరు లేని అనాథగా ఈ ఇంటికొచ్చిన వాడివి ఈరోజు ఈ ఇంటికి వారసుడివయ్యావు. చివరికి కడుపును పుట్టిన బిడ్డల్ని కూడా నాకు సంబంధం లేదు, నాకు రామ్ మాత్రమే కొడుకు అని చెప్పుకునేంతలా అందరినీ మెస్మరైజ్ చేశావు. కోట్ల రూపాయల ఆస్తికి అడ్డగోలుగా హక్కుదారుడు అయిపోయావు. ఇన్ని తెలివితేటలు నీకెలా వచ్చాయి రామ్? హే చూడు, నేను ఎప్పుడూ ఆస్తులు కావాలని కోరుకోలేదు, ఆత్మీయతలు కావాలని కోరుకున్నాను. నాకు ఈ ఇంటి మీద హక్కులు కావాలని ఎప్పుడూ అనుకోలేదు. ఈ ఇంటి మనుషుల మనసుల్లో స్థానం ఉంటే చాలు అనుకున్నాను. ఇదే ఇదే ఈ మాటలతోనే నువ్వు ఎవరినైనా పడేయగలవు రామ్. నీకు రాసిస్తానన్న ఆస్తిని నాకొద్దు అని చెప్పి బయటికి వెళ్ళిపోవచ్చు కదా. నేను వదులుకోవడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాను. ఆ రోజు కూడా కంపెనీ బాధ్యతలు నాకు వద్దు అనే బాలుకి అప్పగించాను. నాకు ఎప్పుడు ఆస్తులు అంతస్తుల మీద ఆశ లేదు. నువ్వు వద్దు 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 అంటున్నా ఆవిడ గారు ఊరుకోరు కదా. నా పెద్ద కొడుకు అంటూ ఆస్తి మొత్తం అప్పచెప్తూనే ఉంది. పైకి చెప్పకపోయినా నీకు కావాల్సింది కూడా అదే కదా. మనసులో ఎలాంటి ఆలోచనలుంటే మనం మాట్లాడే మాటలు కూడా అలాగే ఉంటాయి. నీ మనసులో ఎప్పుడు ఎవరో ఒకరి మీద ద్వేషం ఉంటుంది. అందరూ ఒక రకంగా చూసేదాన్ని నువ్వు ఇంకో రకంగా చూస్తావు. అందుకే నీకన్నీ తప్పుగా అనిపిస్తాయి. నువ్వనుకున్నట్లు ఈ ఇంట్లో నాది స్వార్థంతో పెనవేసుకున్న బంధం కాదు, ప్రేమతో ముడివేసుకున్న బంధం. అది అర్థం కావాలంటే నీకీ జన్మ చాలదు. కాస్త మెచ్యూర్డ్గా ఆలోచించడం నేర్చుకో.
ఒరే గోరా, తొందరగా వచ్చి కార్ తీరా, అవతల ఫంక్షన్ కి టైం అయిపోతుంది. నువ్వా? ఏంట్రా ఎలా వచ్చావు? నిన్నెవరు రమ్మని పిలవలేదే? నువ్వే పిలిచావత్తా, అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఏంటి, నేను పిలిచానా? నేను నిన్నెందుకు పిలుస్తాన్రా? నువ్వు నా చెల్లెలి చేత చేయకూడని పనులన్నీ చేయిస్తున్నావు కదా. నా చెల్లెలు పెట్టే కన్నీళ్లు నాకు పిలుపు లాంటిదన్నమాట. అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఓ, ఎక్కడికో బయలుదేరినట్టున్నావుగా ఫంక్షన్కా? రేయ్, నేనెక్కడికెళ్తే నీకెందుకు? రే గోరా, రా కార్తీ. నా ఆగత్తా, నీతో పనుంది. నాతో నీకేంట్రా పని? నీ చేత పిడకలు కొట్టించే పనుంది, అది దేవుడికి మొక్కుకున్నాను. ఆ మొక్కు తీర్చుకుందామని వచ్చానత్తా. ఏంట్రా, నీకేమైనా పిచ్చి పట్టిందా? నా చేత పిడకలు కొట్టించడమేంటి? నోరు మూసుకుని వెళ్ళావు. వెళ్తాను, నేను అనుకున్నది పూర్తి చేసుకున్నాకే వెళ్తాను. రాత నా మొక్కు తీర్చుదువు గాని. ఏంటి, నా మీద పగ తీర్చుకుందామని వచ్చావా? నా సంగతి నీకు తెలీదు. రే గోరా, అమ్మా, వీడి సంగతి ఏంటో చూడరా. వీడికి మొక్కు తీర్చాలంట, అది తీర్చి పంపించు. నిన్ను ఏంటత్తా, ఇంకెవరినైనా పిలిపిస్తావా? చూసింది చాలు గాని పద, నీకోసం మురిగిపోయిన పేడ సిద్ధంగా ఉంది. పదా. నేను రాను. రావాలి, లేదంటే అదిగో ఆ గోరాగాడికి పట్టిన గతే నీకు పడుతుంది. అతోయ్, నాకు ఈ బాదురు విషయంలో ఆడాళ్ళు మగాళ్ళు అనే తేడా ఏం లేదు. వస్తున్నావా లేదా? నడు. అల్లుడు, కొత్త చీర మొన్ననే కొన్నాను. ఫంక్షన్ కోసం కట్టుకున్నాను రా. ఇప్పుడు ఇది కట్టుకుని పిడకలు కొడితే బాగోదు. చదువుకున్న ఆడపిల్లని, ఇంటి కోడల్ని పిడకలు కొట్టించినప్పుడు తెలీదా నీకు? మర్యాదగా వచ్చి పిడకలు కొడతావా, లేదంటే ఆ పేడలోకి తోయమంటావా? పద పదత్త. అత్త అటు కాదు, ఇటు. పదత్త. అయ్యో, నడు నడు నడు. చేత చెయ్యి. ఏమండి, తొందరగా రండి, నన్ను కాపాడండి. నిన్ను కానీ కొట్టు, పిడకలు కొట్టు. మావయ్య గారు, మీ అబ్బాయి బయటకు వెళ్ళారు. అన్నయ్య, నువ్వెప్పుడొచ్చా? ఇప్పుడే వచ్చానమ్మా. ఇప్పుడు నీకో సినిమా చూపిస్తానమ్మా, చూడు. ఏంటన్నయ్య, సినిమా ఏంటి? పట్టు చీర పేడ ముద్ద అని మంచి రివెంజ్ సినిమా అమ్మా. నువ్వు కళ్ళారా చూడు. ఏంటి, మొదలు పెడతావా లేదా? అమ్మా అమూల్య, చూడమ్మా, మీ అన్నయ్య నన్ను పిడుగులు కొట్టమంటున్నాడు. అన్నయ్య, ఏంటన్నయ్య ఇది? రివెంజ్ అమ్మా, రివెంజ్. మీ అత్తగారు నీతో చేయించారు, నేను మీ అత్తగారితో చేయిస్తున్నా. వద్దన్నయ్య. చూడమూల్య, నేనేదైనా అనుకుంటే అది పూర్తి చేసేదాకా ఎవ్వరి మాట వినడని నీకు బాగా తెలుసు కదా. ఇక్కడ నువ్వు కేవలం ఆడియన్వి మాత్రమే. జరిగే చూసి ఎంజాయ్ చెయ్యమ్మా. ఏంటత్తా, పిడకలు కొడతావా లేదంటే కొట్టు? మరి కానీ ఇదిగో, కానీ పిడకలు కొట్టు, కొట్టు. కొడతానుండ్రా. ఎలా కలపాలరా? చూపినా కలుపు. కానీ చేత చెయ్యి.